హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే చిన్ని అయితే దేవ నిజ స్వరూపాన్ని నాగవల్లి ముందు బయట పెట్టబోతుంది. ఇక దేవ గురించి తన తండ్రి అంతా చెప్పేస్తాడు. నాగవల్లి అక్క పార్వతిని చంపేసింది దేవ అని, కావేరిని కూడా చంపేసింది దేవ అని దేవ నిజస్వరూపాన్ని అంతా చిన్నికి చెప్పేస్తాడు. ఇక చిన్ని ఆ ఇంట్లో జాగ్రత్తగా ఉండమని, ఇక నువ్వు నీ భర్తని నీ సొంతం చేసుకోవాలని చెప్పేశాడు కదా. అదేవిధంగా తనకు విడాకులు ఇస్తా అంటున్న మ్యాడీకి తన తండ్రి నిజస్వరూపాన్ని బయట పెట్టబోతుంది. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఎలాగైనా చిన్ని మళ్ళీ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది అంటే తన తండ్రి అంతా తనకి నిజం చెప్పేశాడనుకుంటా. ఖచ్చితంగా తను నా గురించి అంతా బయట పెట్టబోతుంది. లేదు, ఈ చిన్ని బ్రతికే ఉంటే ఖచ్చితంగా నా గురించి బయట పెడుతుంది. నాగవల్లి నన్ను చంపేస్తుంది, లేదు నా గురించి తెలియకూడదు అని చిన్నిని చంపేయాలని చూశాడు కదా దేవా. చిన్నిని కాపాడి మ్యాడీ అయితే తన ప్రమాదంలో పడతాడు. తనకి బాగా దెబ్బలు తగలడం, మ్యాడీ కోలుకొని ఇంటికైతే తీసుకొని వస్తారు. మధు మాత్రం చాలా కోపంగా దేవ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే దేవ చిన్ని వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నావేంటి అని దేవ చిన్నిని అంటూ ఉంటాడు. అప్పుడే చిన్ని అయితే నీ గురించి అంతా తెలిసిపోయింది, నీ గురించి బయట పెట్టే రోజు దగ్గర వచ్చింది. నేను మ్యాడీతో సంతోషంగా ఉండే రోజులు దగ్గర పడ్డాయి. నీ గురించి బయట పెట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. మా అమ్మని ఏ తప్పు చేయకపోయినా దోషిని చేసి తనని జైలుకు పంపించావు కదా, అదేవిధంగా నిన్ను కూడా కొన్నాళ్ళు జైలు శిక్ష అనుభవించేలా చేస్తాను. నేను ఊరికే వదిలిపెట్టను. మళ్ళీ తిరిగి ఇంట్లోకి అడుగు పెట్టింది. ఒక నెల నాకు సమయం ఏమేమని చెప్పాను కదా. ఈ కొన్ని రోజుల్లోనే నీ గురించి బయట పెడతాను. మ్యాడీ నా విడాకుల గురించి మర్చిపోయి నా గురించి నిజం తెలుసుకునేలా చేశాను. మా అమ్మ ఏ తప్పు చేయలేదు. కావాలనే మ్యాడీ వాళ్ళ అమ్మని నువ్వే చంపావని నిజాన్ని నిరూపిస్తాను. అది తొందరలోనే వస్తుంది అని చిన్ని అయితే దేవాతో శపథం చేస్తుంది. అప్పుడే దేవా, ఏంటి నాకే సవాల్ ఇస్తున్నావా? మీ అమ్మనే చంపేశాను, అలాంటిది నిన్ను చంపేయడానికి ఎంతో సమయం పట్టదు, ఒక క్షణాల్లో చంపేస్తాను. కానీ నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు కాబట్టి జాగ్రత్తగా ఉంటున్నాను, లేకపోతే నీ ప్రాణాలు కూడా తీసేస్తాను. ఖచ్చితంగా నీ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయేవి, నువ్వు కూడా మీ అమ్మ దగ్గరికి పోయేదానివి అని అంటూ ఉంటాడు దేవా. అయితే అప్పుడే చిన్ని, అంకుల్ ఎగిసి పడక అంకుల్, తొందరలోనే నీ బండారం బయట పెడతాను. ఆ తర్వాత ఎవరి ప్రాణాలు ఎవరు తీస్తారో నీకే తెలిసిపోతుంది అని చిన్ని అయితే దేవాకి వార్నింగ్ ఇస్తుంది. దేవా మాత్రం తన గదిలో ఉండి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఈ చిన్ని ఇలా వార్నింగ్ ఇచ్చిందేంటి అంటే, ఈ చిన్ని నన్ను వదిలిపెట్టదా, నా గురించి బయట పెడుతుందా? లేదు, అలా జరగకూడదు. ఈ చిన్ని అన్నట్లుగా తన తండ్రిని తీసుకువచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తుంది? నా గురించి బయట పెడుతుందా? తను చెప్పినట్లే అన్నీ చేస్తుంది. నా గురించి కనుక బయట పెడితే నన్ను నాగవల్లి చంపేస్తుంది అని దేవా అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి, ఈ చిన్ని ఎలా చంపేయాలి అని దేవా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే దేవకైతే ఒక ఆలోచన వస్తుంది. ఖచ్చితంగా ఈ చిన్నిని చంపేయాలి, ఏదో ఒకటి చేసి చిన్నిని లేకుండా చేయాలి. అసలు నిజం తెలియదు కదా నాగవల్లికి, అందుకే నాగవల్లి చిన్నిని చంపకూడదు. చిన్నికి తనంతట తానే చనిపోతుంది. మ్యాడీ మొదటి పెళ్ళి చేసుకున్న భార్య ఖచ్చితంగా చనిపోతుందని చెప్పింది, కానీ అలా కాదు, నేనే నా చేతులతో చంపేయాలి, అలా అయితేనే ఈ చిన్ని పీడ విరగడైపోతుంది అని దేవా ఆలోచిస్తూ ఉంటాడు. అటు చిన్ని మాత్రం ఎలాగైనా దేవా అంకుల్ నిజస్వరూపాన్ని నాగవల్లి ఆంటీ ముందు బయట పెట్టాలి, తొందరగా బయట పెట్టాలి, లేకపోతే మా అమ్మని అపార్థం చేసుకుంటున్నారు. మ్యాడీ నా నుంచి విడాకులు కోరుకుంటున్నాడు, లేదు మ్యాడీని నేను విడిచి వెళ్ళిపోను, మ్యాడీ నేను సంతోషంగా ఉండాలి, మ్యాడీ నన్ను ప్రేమగా చూసుకోవాలి, చిన్నప్పుడు చిన్ని అంటే ఎంత ప్రేమో ఇప్పుడు కూడా అలానే ఉండేలా చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. చిన్ని అయితే అవును, నాన్న చెప్పినట్లు దేవా అంకుల్ రూమ్లో ఏదో ఒక పెన్ డ్రైవ్ ఉంటుందని చెప్పాడు, లేకపోతే డైరీ అయినా ఉంటుందని చెప్పాడు. ఎలాగైనా దేవా అంకుల్ రూమ్లోకి వెళ్ళాలి,
అక్కడ అన్నీ వెతకాలి, ఏదైనా సాక్ష్యాన్ని వెతకాలి. నాన్న చెప్పినట్లు ఆ సాక్ష్యం దొరికితేనే మా అమ్మ నిర్దోషి అని నిరూపించగలను. అటు మ్యాడీ కూడా మా అమ్మని అపార్థం చేసుకుంటున్నాడు కదా, మా అమ్మని అపార్థం చేసుకోకుండా తొందరగా ఈ సాక్ష్యాన్ని దోలాడి తొందరగా అందరి ముందు ఈ ఈ దేవా అంకుల్ నిజ స్వరూపాన్ని బయట పెట్టాలి అని ఇక అనుకుంటూ ఉంటుంది. మధు అయితే అప్పుడే ఇక అక్కడికి ప్రమీల వస్తుంది. అప్పుడే ఇక చిన్ని దగ్గరికి వచ్చి ప్రమీల, అమ్మ చిన్ని ఏం ఆలోచిస్తున్నావమ్మా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆంటీ ఒక నిజాన్ని తెలుసుకున్నానంటీ, ఆ నిజాన్ని ఎలా నిరూపించాలి, మా అమ్మ నిర్దోషి అని ఎలా నిరూపించాలని ఆలోచిస్తున్నానంటీ అని అనగానే ప్రమీల ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నిజం, ఏంటి నిరూపించేది అని ప్రమీల అనగానే, ఆంటీ పక్కకు రండి అని ఇక చిన్ని అయితే ప్రమీలను తీసుకొని బయటికి అయితే వస్తుంది. అప్పుడే ఇక ప్రమీల, ఏంటమ్మా ఇలా తీసుకొచ్చావేంటి అని అనగానే, ఆంటీ మా అమ్మ నిర్దోషి అని నిరూపించడానికి ఒక సాక్ష్యం ఈ ఇంట్లోనే ఉందంటీ అని చెప్పగానే ప్రమీల ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి, మీ అమ్మ నిర్దోషి అని నిరూపించడానికి సాక్ష్యం ఈ ఇంట్లో ఉందా అని ప్రమీల అనగానే, అవునమ్మా అవునంటీ అని అంటూ ఉంటుంది. ఇక చిన్ని అయితే, ఏంటమ్మా అది, ఆ సాక్ష్యం ఎక్కడుంది అని అనగానే, ఆ సాక్ష్యం ఎక్కడో కాదు దేవా అంకుల్ గదిలో ఉంది అని చెప్పగానే ప్రమీల ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, దేవ దగ్గర సాక్ష్యం ఉండడం ఏంటి, మీ అమ్మ నిర్దోషి అని, అయినా దేవాకి మీ అమ్మకి సంబంధం ఏంటి అని ఇక ప్రమీల అడుగుతూ ఉంటుంది. అవును సంబంధం ఉంది, అసలు మా అమ్మ చనిపోవడానికి కారణమే దేవా అంకుల్ అని చెప్పగానే ప్రమీల ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, దేవా మీ అమ్మని చంపేయడం ఏంటి అని అనగానే, అవునాంటీ మా అమ్మని దేవా అంకులే చంపేశా అని అనగానే ప్రమీల ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, దేవా గురించి తప్పుగా మాట్లాడుతున్నావేంటి అని అనగానే, ఆంటీ నన్ను క్షమించండి, నిజాన్ని మాట్లాడుతున్నాను, అసలు మా అమ్మ చనిపోవడానికి కారణం దేవా అంకులే అని అనగానే, మీ అమ్మని చంపేయడానికి దేవా ఎందుకు చూశాడమ్మా, అయినా మీ అమ్మని ఎందుకు చంపేశాడు అని ప్రమీల చెప్పగానే, అవునంటీ మా అమ్మని చంపేయడానికి ఒక కారణం ఉంది అని చెప్పగానే, ఏంటా కారణం అని ప్రమీల అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక చిన్ని అయితే, అవునాంటీ ఇక అసలు పార్వతి ఆంటీని ఇక మ్యాడీ వాళ్ళ అమ్మని చంపేసింది ఎవరు కాదు దేవా అంకులే అని చెప్పగానే ప్రమీల ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది, నా పెద్ద చెల్లని ఇక దేవ చంపేయడం ఏంటి, తన భార్యను చంపేయడం ఏంటి అని ప్రమీల అనగానే, అవునంటీ ఇన్నాళ్ళుగా తెలియని నిజం నాకు ఈరోజు తెలిసింది, మా నాన్న కారణంగా ఈ నిజం తెలిసింది, ఆంటీ పార్వతి ఆంటీని చంపేస్తూ ఉండగా మా అమ్మ చూసిందంట, మా అమ్మ ఈ సాక్ష్యాన్ని ఎక్కడ బయట పెడుతుందో అని, ఇక ఈ దేవా అంకుల్ నిజ స్వరూపాన్ని ఎక్కడ బయట పెడుతుందో అని దేవా అంకుల్ మా అమ్మని కూడా ఇక జైలుకు, మా అమ్మే ఇక ఆంటీని చంపేశాడని తనని జైలుకు పంపించాడు. ఆ తర్వాత జైలు నుంచి తిరిగి వచ్చాక ఎక్కడ నిజాన్ని నాగవల్లి ఆంటీ ముందు బయట పెడుతుందో అని ఇక మా అమ్మ ప్రాణాలు కూడా తీసేశాడు అని చెప్పగానే ప్రమీల ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అని ప్రమీల అంటూ ఉంటుంది. అవునమ్మా నిజం చెప్తున్నానంటే నిజం, దేవా అంకులే ఇక పార్వతి ఆంటీని చంపేశాడు, ఆ తర్వాత మా అమ్మని కూడా చంపేశాడు, ఆ సాక్ష్యం దేవా అంకుల్ గదిలోనే ఉందని మా నాన్న చెప్పాడు, కానీ మా నాన్న దేవాతో జాగ్రత్తగా ఉండమని ఇన్నాళ్ళుగా నన్ను కూడా బంధించాడు, నన్ను చంపేయాలని చూశాడమ్మా అని కూడా చెప్పాడు, ఇక దేవా అంకుల్ గదిలో ఇక సాక్ష్యం ఖచ్చితంగా ఉందని చెప్పాడు, ఎలాగైనా దేవా అంకుల్ గదిలోకి వెళ్ళి ఆ సాక్ష్యం ఎక్కడుందో వెతకాలంటే అని అనగానే, ఎలామ్మా ఆ దేవా ఇక వాళ్ళందరి ప్రాణాలు తీశాడంటున్నావు, మరి నువ్వు వెళ్ళి ఆ సాక్ష్యం వెతుకుతూ ఉండగా దేవా వస్తే నీ ప్రాణాలు కూడా తీసే అవకాశం ఉందమ్మా అని ప్రమీల అనగానే, లేదంటే నా ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ మా అమ్మ నిర్దోషి అని ఇక మ్యాడీ ముందు నిరూపించాలి, మ్యాడీకి మా అమ్మ ఏ తప్పు చేయలేదని నిరూపించాలి, నాగవల్లి ఆంటీ కూడా తన అక్కని చంపేసింది మా అమ్మే అని అనుకుంటుంది, కాబట్టి మా అమ్మ ఏ తప్పు చేయలేదని, అసలు నిందితుడు ఇతనే అని నిరూపించాలి అని అనగానే, ఎలాగైనా నేను ఈ సాక్ష్యాన్ని సంపాదించాలంటే అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సరే అమ్మా నువ్వు అనుకున్నది చేయాలి, అంటే మీ అమ్మ నిర్దోషి అని నిరూపించాలి, అయినా దేవా నిజస్వరూపం నాగవల్లికి కూడా తెలియాలి, నాగవల్లి కూడా దేవాని బాగా నమ్ముతుంది, మరి నాగవల్లిని కూడా ఏదైనా చేసే ప్రమాదం ఉంది, ముందుగా దేవ నిజస్వరూపాన్ని బయటపెట్టడానికి నేను కూడా సహాయపడతానమ్మా నీకు అని ప్రమీల చిన్నితో చేతులు కలుపుతుంది. అప్పుడే సరే ఆంటీ చాలా థ్యాంక్స్ ఆంటీ, నేను ఒక్కదాన్ని ఎలా చేయగలను, దేవా అంకుల్ గదిలో ఎలా ఆ పెన్ డ్రైవ్ ఆ డైరీలో ఏముందో తెలుసుకోగలను అని ఆలోచించాను, నువ్వు నాకు
అండగా ఉన్నావు, చాలా థ్యాంక్స్ ఆంటీ అని ఇక చిన్ని అయితే ప్రమిళతో అంటూ ఉంటుంది. సరే అమ్మా, అయినా దేవా బయటికి వెళ్ళాడు, ముందుగా తన గదిలోకి వెళ్ళి వెతుకు అని, ఇక నేను ఇక్కడే ఉంటాను, ఎవరు రాకుండా నేను చూసుకుంటాను, ఎవరైనా వస్తే నేను సైగ చేస్తాను అని ప్రమిళ ఇక దేవ డోర్ దగ్గర నిల్చొని ఉంటుంది. ఇక చిన్ని మాత్రం దేవ గదిలోకి వెళ్తుంది. అప్పుడే చిన్ని అన్నీ వెతుకుతూ ఉంటుంది. ఇక అక్కడ చుట్టుపక్కల అన్నీ వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ ఏమీ కనిపించవు. ఇక తను ఇక బీరువా తీసి అన్నీ ఇక వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక బీరువాలో తన బట్టల కింద ఒక పెన్ డ్రైవ్, ఒక డైరీ కనిపిస్తుంది. అది చూసిన చిన్ని ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే నాన్న చెప్పిన సాక్ష్యాలు ఇవే అనుకుంటా. ఖచ్చితంగా ఈ పెన్ డ్రైవ్లో ఏదో ఒకటి ఉండే ఉంటుంది, సాక్ష్యం ఖచ్చితంగా బయటపడుతుంది. ఇక దేవా అంకుల్ గురించి నాగవల్లి ఇంటి ముందు నిజాన్ని నిరూపిస్తాను అని ఇక అనుకుంటూ ఇక అప్పుడే చిన్ని అయితే బయటికి వస్తుంది. ఇక చిన్నిని చూసి ప్రమిళ, అమ్మ చిన్ని సాక్ష్యం దొరికిందమ్మా అని ప్రమిళ అనగానే అప్పుడే అవును దొరికిందంటే పద మనం బయటికి వెళ్దాం అని ఇక చిన్ని ప్రమిళను తీసుకొని బయటికి అయితే వస్తుంది. అప్పుడే ఇక ప్రమిళ, ఏంటమ్మా సాక్ష్యం దొరికిందా అని ప్రమిళ అనగానే దొరికిందంటే అక్కడ ఒక పెన్ డ్రైవ్ దొరికింది. ఆ పెన్ డ్రైవ్లో ఏముందో తెలుసుకుంటే ఖచ్చితంగా అది సాక్ష్యమే అయి ఉంటుంది. మా నాన్న చెప్పినట్లు ఒక పెన్ డ్రైవ్లో సాక్ష్యం దాగి ఉందని, అది నా దగ్గరే ఉండే ఇక ఆ సాక్ష్యం తను తీసుకున్నాడని చెప్పాడు, అంటే ఖచ్చితంగా ఇదే అదే ఉంటుంది అని చిన్ని చెప్పగానే ప్రమిళ ముందుగా అందులో ఏముందో చూద్దామమ్మా అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చిన్ని అయితే వెంటనే ఆ పెన్ డ్రైవ్ ఒక ల్యాప్టాప్లో వేసి చూస్తుంది. వెంటనే అందులో ఇక ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. అప్పుడే ప్రమిళ చిన్ని ఇద్దరు చూస్తూ ఉండగా అప్పుడే ఇక దేవ అయితే ఇక పార్వతిని చంపేయడం చూస్తారు. ఒక్కసారే ఇక ప్రమిళ చిన్ని షాక్ అయిపోతారు. చూసావు కదా ఆంటీ, పార్వతి ఆంటీని దేవా అంకులే చంపేశాడు, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారా అని అనగానే ఈ దేవా ఇంత మూర్ఖుడని అనుకోలేదు, నా పెద్ద చెల్లిని చంపేసి ఆ నింద కావేరి ఏమీ తెలియని కావేరిపై వేశాడా, కావేరి అంటే నా చెల్లికి చాలా ఇష్టం, వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు, అలాంటి అలాంటి కావేరి నా చెల్లిని ఎలా చంపేసిందని నేను కూడా అనుకున్నాను, కానీ ఈ దేవా చంపేసి కావేరిపై ఇంత పెద్ద నింద వేస్తాడని అనుకోలేదు, కావేరిని జైలుకు పంపిస్తాడని అనుకోలేదు, తెలిసిన కావేరిని సాక్ష్యం తెలుసని కావేరి ఎక్కడ నిజాన్ని నిరూపిస్తుందో అని కావేరిని కూడా చంపేశాడా, ఇలాంటి దేవ ఉండకూడదు, ఇలాంటి దేవ గురించి అందరికీ నిజాన్ని మనం బయట పెట్టాలి అని ప్రమిళ అనగానే వెంటనే అవునంటే దేవా అంకుల్ నిజ స్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలి, ఇక మ్యాడీ నన్ను అపార్థం చేసుకుంటున్నాడు కదా, మా అమ్మే తన అమ్మని చంపేసిందని ఇప్పుడు ఆ అపార్థాన్ని నేను తీర్చేశాను, ఇక మా అమ్మ ఏ తప్పు చేయలేదని ఇప్పుడే నిరూపిద్దామంటే అని ఇక అనగానే పదమ్మ చిన్ని వెళ్దాం అని ఇక ప్రమిళ చిన్ని అయితే ఇంట్లోకి అయితే ఎంట్రీ ఇస్తారు. అప్పుడే ఇక ప్రమిళ అయితే చెల్లి నాగవల్లి నాగవల్లి అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడే ఏంటక్క ఏంటి గట్టిగా అరుస్తున్నావు అని నాగవల్లి అనగానే అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి, అందుకే అందరినీ పిలుస్తున్నాను, నీకే కాదు ఇంట్లో అందరికీ తెలియాలి అని ఇక అంటూ ఉంటుంది. ఇక ప్రమిళ అయితే ఏంటక్క ఏంటి ఈ చిన్నితో ఎక్కడికి వెళ్ళొచ్చావు అని ఇక అంటూ ఉంటుంది. నిజాన్ని తెలుసుకొని వచ్చాను అని ప్రమిళ అనగానే నాగవల్లి ఇక మ్యాడీ అందరూ షాక్ అయిపోతారు. దేవా కూడా ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి ఏం నిజం అని ఇక దేవ కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఏంటా నిజం అక్క అని ఇక ప్రమిళని నాగవల్లి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక మ్యాడీ కూడా ఏంటి పెద్దమ్మా నిజమేంటి అని అనగానే ఇన్నాళ్ళుగా కావేరే ఇక మీ అమ్మని చంపేసిందని చిన్ని మీద కోపాన్ని పెంచుకున్నావు, ఇప్పుడు చిన్నితో విడాకులు తీసుకోవడానికి కూడా ఒప్పుకున్నావు, అలాంటిది ఇక కావేరి ఏ తప్పు చేయలేదని తెలుసుకున్నాం నాన్న అని అనగానే ఏంటి పెద్దమ్మ ఆ చిన్నితో చేతులు కలిపి నువ్వు కూడా కావేరి మా అమ్మని చంపేసినా కానీ నువ్వేంటి కావేరి అంటే ఇక మా అమ్మని చంపేయలేదని చెప్తున్నావు అని ఇక అంటూ ఉంటుంది మ్యాడీ అయితే. అప్పుడే నాగవల్లి అయితే ఏంటక్క ఏంటి నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం, ఇక నా అక్కని చంపేసిన ఆ కావేరి గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి అని ఇక నాగవల్లి ప్రమిళతో అంటూ ఉంటుంది. అవును చెల్లి నిజం చెప్తున్నాను, కావేరి ఏ తప్పు చేయలేదు, అసలు తప్పు చేసిన వాళ్ళు మన ఇంట్లోనే ఉన్నారు అని చెప్పగానే ఏంటక్క మన ఇంట్లో అక్కని చంపేసిన వాళ్ళు ఉన్నారా అని అనగానే అవును చెల్లి అసలు మీ అక్కని చంపేసింది ఎవరో కాదు ఈ దేవానే అని చెప్పగానే నాగవల్లి ఒక్కసారి మ్యాడీ షాక్ అయిపోతారు. అప్పుడే ఇక మ్యాడీ నాగవల్లి ఏంటి పెద్దమ్మా ఏం మాట్లాడుతున్నావు అని మ్యాడీ నాగవల్లి అక్క మర్యాదగా మాట్లాడు
బావ గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది. లేదమ్మా, నిజం మాట్లాడుతున్నాను. అసలు ఇక దేవానే ఇక మీ అక్క ఇక పార్వతిని చంపేశాడు. పార్వతిని చంపేసి ఆ నింద కావేరిపై వేశాడు. కావేరి పార్వతిని చంపేస్తుంటే కల్లారా చూసింది. ఎక్కడ నిజాన్ని బయట పెడుతుందా అని తనని జైలు శిక్ష అనుభవించేలా చేశాడు. కావేరి ఆ చేసిందని జైలుకు కూడా పంపించాడు. ఆ తర్వాత జైలు నుంచి తిరిగి వచ్చాక ఎక్కడ నిజాన్ని మీ అందరి ముందు నిరూపిస్తుందా అని కావేరిని కూడా చంపేశాడు అని చెప్పగానే నాగవల్లి మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇక అక్క మర్యాదగా మాట్లాడక అని అంటూ ఉంటుంది. నాగవల్లి అయితే పెద్దమ్మ మా నాన్న గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అని ఇక మ్యాడీ కూడా అంటూ ఉంటాడు. లేదు బాబు, నిజం మాట్లాడుతున్నాను, కావాలంటే సాక్ష్యం కూడా ఇక చిన్ని దగ్గర ఉంది చూడు అని అనగానే అవును నిజంగానే ఆంటీ చెప్పిందంతా నిజం, మా అమ్మ ఏ తప్పు చేయలేదు, అంతా దేవా అంకులే చేశాడు. దేవా అంకుల్ మా అమ్మని చంపడమే కాదు ఇక పార్వతి ఆంటీని చంపేసింది కూడా దేవా అంకులే, ఇదంతా సాక్ష్యాలతో సహా నా దగ్గర ఉంది అని ఇక వెంటనే ఇక చిన్ని అయితే ఆ ఫోన్లో ఉన్న వీడియోనైతే అందరికీ చూపిస్తుంది. అప్పుడే మ్యాడీ నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక దేవా మాత్రం కంగారు పడుతూ ఉంటాడు. ఈ సాక్ష్యం దీని దగ్గరికి ఎలా వచ్చింది అని ఇక దేవా చాలా కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఇక చిన్ని అయితే చూసావు కదా మ్యాడీ, అసలు నిజం చూసావు కదా, మీ నాన్నే మీ అమ్మని చంపేశాడు, ఆ తర్వాత మా అమ్మని కూడా చంపేశాడు, అదంతా మా అమ్మపై నింద వేశాడు, మా అమ్మ నిర్దోషి అని చెప్పగానే ఇక మ్యాడీ కూడా చాలా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అంటే నాన్నే మా అమ్మని చంపేశాడా అని ఇక మ్యాడీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక నాగవల్లి అయితే ఇక బావ ఇంత పెద్ద తప్పు చేస్తాడా అని ఇక వెంటనే నాగవల్లి ఇక దేవ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక దేవ కంగారు పడుతూ ఉంటాడు. బావా, నువ్వే మా అక్కని చంపేశావని అనుకోలేదు, నేను మోసం పోయాను, ఇక డబ్బు కోసం మా అక్కని చంపేసి ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకున్నావా, ఇక నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఇక ఏమీ తెలియని కావేరిని జైలుకి ఎలా పంపించావో అంతకి అంత అనుభవించేలా నిన్ను కూడా జైలుకు పంపిస్తాను అని ఇక వెంటనే నాగవల్లి పోలీసులకు ఫోన్ చేసి ఇక దేవనైతే అరెస్ట్ చేయిస్తుంది. ఆ తర్వాత చిన్నిని ఇక చిన్ని దగ్గరికి వచ్చి నన్ను క్షమించింది, నేను తప్పు చేశాను, నిన్ను మ్యాడీని విడదీయాలనుకున్నాను, మీ అమ్మ తప్పు చేసిందని నిన్ను మ్యాడీని విడదీయాలనుకున్నాను, కానీ మీ అమ్మ ఏ తప్పు చేయలేదని ఇప్పుడు తెలుసుకున్నాను, నన్ను క్షమించి చిన్ని, ప్రతిసారి నేను బాధ పెట్టాను అని ఇక నాగవల్లి అంటూ ఉంటుంది. అప్పుడే మ్యాడీ కూడా ఇక చిన్ని దగ్గర వచ్చి హక్ చేసుకుని సారీ చిన్ని, నేను తప్పు చేశాను, నిన్ను అపార్థం చేసుకున్నాను అని ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మీ ఇద్దరు ఎప్పటికీ కలిసి ఉండాలమ్మా అని ఇక నాగవల్లి అయితే చిన్నిని ఇక మ్యాడీని ఇక కలుపుతుంది. ఈ విధంగానైతే చిన్ని ఇక దేవా రూమ్లో ఉన్న పెన్డ్రైవ్ ద్వారా ఇక అందరి ముందు నిజాన్ని అయితే బయట పెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.